సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గర. లక్ష్మణ్ గారు, చాలా దేశాలు అంటే చాలా ఇప్పుడు ఇరాన్ అయితే కొత్త స్ట్రాటజీ ఏంటంటే అసలు ఈ పెట్రో డాలర్ సిస్టమ్ని కొంత బ్రేక్ చేయాలని కూడా ఆలోచన ఉంటుంది. చైనా కరెన్సీలో కనుక పే చేస్తే ఎక్సెప్ట్ అమెరికా ఇజ్రాయెల్ నౌకలు తప్ప మిగతా వాటికి వాళ్ళ ఫ్రీ ప్యాసేజ్ ఇస్తామన్నట్టుగా చెప్తా ఉన్నారు. చాలా దేశాలు నాటో దేశాలు మొదటి నుంచి వీళ్ళకి మద్దతుగా ఉన్నాయి అనుకున్న ఆస్ట్రేలియా, యూకే, ఈవెన్ జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా చాలా గట్టిగా స్పందించిన. నిన్న ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టు మీరు ఎవరిని కన్సల్ట్ చేసి యుద్ధంలోకి దిగారు, మేము ఎవరో వచ్చే పరిస్థితి లేదని. చైనా అయితే అసలు ముందు యుద్ధం ఆపేదాని గురించి చర్చించండి, ఇది కాదు చేయాల్సిందని చైనా కూడా ఈయన అడిగి ఆయన అమెరికా డిప్లొమసీ ఆ స్థాయిని తగ్గించుకోవటమే కాకుండా ఫలితం కూడా రాలా, ఎవరి దగ్గర నుంచి ఫలితం రాలా. సరే దాని మీద కూడా ఆయన రియాక్షను ఏదో ఏదో చిన్నపిల్ల అట్లాగుంది, మీరు ఎవరు లేకుండా మేము వెళ్తాం, మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాను, మీ సంగతి చూస్తాను, ఈ భాషే మాట్లాడుతున్నారు. కానీ బట్ యుద్ధం అయితే కొనసాగుతుంది. లక్ష్మణ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? మీకు మిగిలిన పెద్దలకు ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. ఇవాళ మంచికో చెడుకో ఓకే ఇరాన్ వైపు నుంచి ఆ ప్రతిపాదన రావడం, అది డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఆయా దేశాల కరెన్సీతోనే చమురు వాణిజ్యానికి సంబంధించి ప్రతిపాదన చేయడం, అది చైనా ఒక్కరికే కాదు, గతంలో భారతదేశానికి కూడా ఇరాన్ చేసింది. ఓకే, ఇరాన్ బ్రిక్స్ కంట్రీస్ లో అంతర్భాగం. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని రూపొందించాలనేటువంటి లక్ష్యాన్ని బ్రిక్స్ కూడా ముందుకు తీసుకొచ్చింది. మధ్యలో ట్రంప్ బెదిరింపులతో అట్లా ఆగి ఉంది. రష్యాతో మన దేశం యొక్క వాణిజ్యం కూడా జరుగుతుంది. సో ఇది అందుకనే నేను ఒక సానుకూలమైనటువంటి ప్రతిపాదన అంటున్నాను. మీరు అది ప్రస్తావన చేశారు కాబట్టి. డాలర్ పెత్తనం పోకపోతే ప్రపంచం ఇలాంటి ద్రవ్య సంక్షోభాలు అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు భారతదేశం ఈ యుద్ధం సందర్భంలోనే గతంలో కూడా రూపీ డాలర్ విలువ అనేక ఒడిదుడుకులకు లోనై ఇప్పుడు 92 రూపాయల పైకి చేరిపోయింది, పెరిగిపోతూనే ఉన్నది. తద్వారా వాణిజ్య లోటు కూడా పెరిగిపోతున్నది. భారతదేశానికి అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి అంశం. దీన్ని ఈ సమయంలో ముందుకు తీసుకొచ్చి భారతదేశం కూడా డాలర్ పెత్తనాన్ని తగ్గించడానికి ఎలాంటి సానుకూల పరిస్థితులు వచ్చినా వాటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక రెండవది, ఇదే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఏం చెప్పారు? నిరర్ధకమైనటువంటి మూర్ఖపు అర్ధరహితమైనటువంటి యుద్ధాలను తక్షణం ముగించాలి అని చెప్పాడు, నొక్కి వక్కాణించారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆధిపత్య యుద్ధ నీతినే అమలు చేస్తాం అన్నారు. అది వెనిజులా పైన కావచ్చు, ఇతర దేశాల పైన కావచ్చు, ఇప్పుడు ఇరాన్ పైన కావచ్చు. ఆయనను ఈరోజు 90% క్షిపణులను ధ్వంసం చేశాం, 95% డ్రోన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేసేసాం, వాళ్ళ సైనిక పాఠవాన్ని మొత్తం సర్వనాశనం చేశాం, మౌలిక సదుపాయాలు ఇక కోరుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇరాన్ కి, రాజకీయ నాయకత్వాన్ని అంతం చేశాం, ఇవన్నీ కూడా చేశామని గొప్పలు చెప్పుకొని మేము విజయం సాధించేశాం, విజయాన్ని ఆస్వాదించేటువంటి స్థితిలో నేను ఉన్నాను అని చెప్పారు ఒకవైపున. రెండో వైపున ఏమన్నారు? ఈ జలసంధి ఈరోజు చాలా అవరోధాన్ని క్రియేట్ చేస్తా ఉంది హార్మోజ్ లో. సో దీన్ని సంజయ్ గారు చెప్పినట్టు నాటో దేశాలు అలాగే చైనాతో సహా మీరందరూ కట్టకట్టుకొని రండి, సైన్యాలను పంపించండి
అక్కడ దాన్ని విముక్తి చేయండి, ఉమ్, మాకు సహాయం చేయండి, మాకు సహాయం అవును. ఉమ్, చేయండి అని వివిధ దేశాలు కానీ చైనా సహజంగానే తిరస్కరిస్తుంది. ఉమ్, నాటో సభ్య దేశాల్లో ఏ ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించలేదు. అవును. పైపెచ్చు ప్రతికూలంగానే కొంతమంది స్పందించారు. అవును. అవును. ఉమ్, మాకేం సంబంధం లేదని. ఉమ్, ఈ రోజు వాళ్ళ మీద మీరు దుర్మార్గులు, దుష్టులు, మీకు మాకు సంబంధం లేదు, నాటో దేశాలు ఇక భవిష్యత్తులో వాళ్లకు నేను సహాయం చేసే అవును. పరిస్థితి ఉండదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, ఉమ్, క్యూబాను మళ్ళా ప్రస్తావించి అక్కడ దేశాధ్యక్షుడు గాని తొలగించడం గాని, అంటే ఆ, ఏ, వెనిజులాలో చేసినట్టు, అవును. లేకపోతే ప్రభుత్వాన్ని మార్చడం గాని, ఉమ్, అదే నినాదం. అవును. అది వెనిజులానా, ఇరానా, క్యూబానా, ఇవన్నీ ఆయన దృష్టిలో రోగ్ కంట్రీస్, ఏదో సామంత రాజ్యాలు ఆయన రోగ్ కంట్రీస్ అంతే. రోగ్ కంట్రీస్, తూర్పు ఉత్తర కొరియాతో సహా. అందువల్ల ఆయన ఎవరిని అనుకుంటే వాళ్ళు రోగ్ కంట్రీస్ అయిపోతారు. Okay. ఏ దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలంటే వాళ్ళ మీద మెరుపు దాడులు చేస్తారు. Okay. ఈ రోజు ఇక్కడ చేస్తా ఉన్నారు. ఓకే. ఈ రోజు ఇక్కడ ట్రంప్ అమెరికా ఆధిపత్య యుద్ధ నీతిని ఓడించకపోతే ప్రపంచానికి ప్రమాదం, Okay. ప్రపంచ శాంతికే ప్రమాదం. ఓకే. భారతదేశం లాంటి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఆర్థిక సంక్షోభంలో మరింత లోతుగా కూరుకుపోయి ఓకే. మనం కంటున్న కళలన్నీ కూడా అడియాసలుగా మిగిలిపోయేటువంటి ఓకే. ప్రమాదం రోజు రోజుకు ముంచుకొస్తున్నది. Right. ఒక్క రోజు అదనంగా యుద్ధం కొనసాగినా అవును. దాని ప్రభావం ప్రపంచం పైన మరింతగా పెరుగుతున్నది.